పేరు శ్రావ్య అండి. మేము తొలగి నుంచి వచ్చామండి. నా పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుందండి. 3 సార్లు క్యాన్సర్ అయ్యి పోయేదండి. 3 సార్లు కూడా 2 నెలలు 3 నెలలు అయ్యి పోయేదండి. పోతే మా పిన్ని బెహరాన్ నుంచి లైవ్ చూసిందండి. లైవ్ చూసి మాకు ఎట్టేదండి. ఎడితే మేము అలా లైవ్లో ఉండేవాళ్ళమండి. లైవ్లో అలా చూస్తున్న భర్త నేను ప్రార్థన చేసుకుని లైవ్ చూసుకుని అలాగే చూసేవాళ్ళమండి. అయ్యగారిని చూస్తేనండి అయ్యగారమ్మ మా పిన్ని అలా లైవ్లో ఉంటే మా పిన్ని పేరెట్టి పిలిచారండి. బిడ్డ నువ్వు చింతిస్తున్నావు, ఎందుకు చింతిస్తున్నావు అని అడిగితేనండి మా అక్కల పిల్ల ఇలా అయిపోతుందండి, ఎన్నిసార్లు కన్సీవ్ అయినా ఇలా అవుతుందండి అని చెప్తే అప్పుడు పాస్టర్ గారు అన్నారండి, ఏమవ్వదు, ఇంకొక 2 నెలల్లో కన్సీవ్ అవుతుంది, మంచి అద్భుతం జరుగుతుంది బిడ్డ పట్ల, మీరేం కంగారు పడకండి అన్నారండి. అలాగే నేను కన్సీవ్ అయ్యానండి. ఏంటంటే దేవుడు మాకు రాలేకపోయానండి. 3 నెలలు వచ్చానండి. చాలా బలహీనతగా వచ్చాను. చాలా బలహీనతగా వస్తే అయ్యగారు ప్రార్థన చేశారండి. వాంతులు అసలు మంచినీళ్ళు తాగితే కూడా అరిగే కాదండి. చాలా వాంతులు అయిపోయి చాలా నీరసంగా అయిపోయేదానండి. అయ్యగారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో అప్పుడు నాకు వాంతులు లేవండి, ఏమీ లేవండి. 2 నెలలు వచ్చామండి. మొన్న నెలలో వర్షం వల్ల రాలేకపోయామండి. నా భర్త నేను దేవుడి పట్ల చాలా అద్భుత కార్యాలు పొందామండి. దేవుడు నాకు చాలా అద్భుతం చేశాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదామా. తణుకు నుంచి సహోదరి వచ్చారు. చూడండి, సహోదరికి మరి వివాహమై 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అయింది. బిడ్డలు లేక బాధపడుతున్నారంట. అయితే వీరి యొక్క పిన్ని గారు కువైట్లో అక్కడ వర్క్ చేస్తారు. అయితే మరి పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో నుండి ప్రతి ఒక్క శుక్రవారం అర్ధరాత్రి అద్భుతాల ఆరాధన నైట్ 10 గంటల నుంచి తెల్లవారుజాము వరకు జరుగుతుందండి. ఆ ఆరాధనలో వారి యొక్క పిన్ని గారు కువైట్లో ఉండి ఆ ఆరాధనలో పాల్గొనేవారంట. పాల్గొంటున్న సమయంలో ఒక రోజున మరి దైవజనులు కువైట్లో ఉన్న వారి పిన్ని గారిని పేరుతో పిలవడం జరిగింది. అటువంటి సమయంలో మరి ఆ సహోదరి మరి దైవజనులకి ఫోన్లో కలిసినప్పుడు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు మరి ఈ సహోదరికి తర్వాత ఈ సహోదరి యొక్క సమస్య గురించి చెప్పారు. ఈ పాప పేరు చెప్పి మరి ఆ బిడ్డలు లేరు డాడీ, మరి వారి కోసం ప్రార్థన చేయండి, చాలా వేదనతో ఉన్నారు అని చెప్పినప్పుడు మరి సహోదరి కోసం ప్రార్థన చేసి మరి 2 నెలల్లోనే ఆ పాప కన్సీవ్ అవుతుందని దైవజనులు చెప్పడం జరిగిందండి. ఆ మాట నా బిడ్డ రిసీవ్ చేసుకున్నారు. దైవజనులు చెప్పిన రీతిగానే ఆ బిడ్డ 2 నెలల్లో ఆ బిడ్డ కన్సీవ్ అవ్వడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచుదాం. 2 సంవత్సరాల నుంచి చాలా బాధ వేదన అండి. బిడ్డలు కలగరేమోనని ఒక నిరుత్సాహం, నిరాశ, చాలా కన్నీటి పరిస్థితుల్లో బిడ్డ ఉండినప్పుడు దైవజనులు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బిడ్డను తాకడం జరిగింది. మరి గత 2 నెలల క్రితం మరి ఈ ఆరాధనలో బిడ్డ పాల్గొన్నప్పుడు అంటే ప్రెగ్నెంట్గా ఉన్నారు కనుక వామిటింగ్స్ అయ్యి చాలా బలహీనరాలుగా ఉండి భోజనం కూడా తినలేని పరిస్థితులు, అసలు ఓపిక లేకుండా ఈ ఆరాధనలో పాల్గొనడం జరిగింది. అటువంటి ఈ సమయంలో దైవజనులు మరి సహోదరి కోసం ప్రార్థించారండి. బిడ్డ కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు నుంచి నా శరీరంలో బలహీనత అంతా పోయింది, వామిటింగ్స్ అన్నీ కూడా పోయినాయి, నేను మంచిగా భోజనం చేస్తున్నాను అని చెప్పి బిడ్డ సాక్ష్యం ఇస్తున్నారు. చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, గర్భఫలం లేక ఎవరన్నా బాధపడుతున్నారేమో, అనేక నిందలు అనుభవిస్తున్నారేమో, ఒకవేళ డాక్టర్స్ కూడా ఒకవేళ నీ గర్భం పండదని చెప్తున్నారేమో, నీకు గర్భం వచ్చే ఛాన్స్ లేదని చెప్తున్నారేమో. ఇప్పుడు దేవుని బిడ్డ, నువ్వు విశ్వసిస్తే దేవుడు నీ గర్భాన్ని తెరవగలిగిన శక్తిమంతుడు. 2 సంవత్సరాలు బిడ్డ ఎంతో వేదనతో ఉంది, వివాహమై బిడ్డలు లేక బాధపడుతూ కృంగిపోయిన స్థితిలో, మ్యారేజ్ అవ్వగానే ఇంకా పిల్లలు కావట్లేదనని అనేక రకాల మాటలు మాట్లాడుతున్నప్పుడు తట్టుకోలేని బాధ, తట్టుకోలేని వేదన, కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మరి దైవజనులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా బిడ్డను దర్శించడం జరిగిందండి. మన దేవుడు పుట్టించేవాడే కానీ గర్భాన్ని మూసే దేవుడు కాదండి. సంతు లేని దాన్ని కుమారుల సంతోషంగా తల్లిగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. తన కన్నీరు దేవుడు చూశాడు, తన నిందలు ప్రభువు చూశాడు. దైవజనులు ప్రార్థించినప్పుడు ఇప్పుడు తను కన్సీవ్ అయ్యి ఇప్పుడు 6 మంత్ నడుస్తుందా, అంతేనా? 7 వస్తాయా? 6 కంప్లీట్ అయ్యి 7 వస్తాయంట.
చూడండి ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడో. ఈరోజు నువ్వు విశ్వసిస్తే దేవుడు నీ గర్భాన్ని కూడా దర్శించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుచుదామండి. ప్రైజ్ ది లార్డ్.